నీతో పోరాడే వాళ్ళతో నేను పోరాడుతాను, నీ పిల్లలను నేను రక్షిస్తాను. మనతో యుద్ధం చేసే వారితో దేవుడు యుద్ధం చేస్తాడు. మన పిల్లల్ని దేవుడు రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు మన పిల్లల్ని దీవిస్తాడు. ఇటువంటి వారి పిల్లల్ని దేవుడు దీవిస్తారంటే దేవునితో ఈ భూమి మీద ఉన్నంత వరకు దేవునితో మనం నడవాలి. హానోకు దేవునితో నడిచెను, దేవునితో కొనిపోబడింది. అంటే భయంకరమైన పరిస్థితుల్లో కూడా హానోకు దేవునితో నడవడం నేర్చుకున్నాడు. దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం. ఎన్ని పరిస్థితుల్లో కూడా లోకం వైపు, లోకాశల వైపు చూసి పడిపోకుండా దేవుని పూర్ణ హృదయముతో ప్రేమించడం హానోకు చేస్తున్నాడు. మన జీవితంలో కూడా ఇప్పుడున్న దినాలలో మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న తక్కువ అంటే చాలా పేదరికాన్ని బట్టి, ఏమీ లేని స్థితిని చూసి భయపడద్దు. నీ దగ్గర అంతకన్నా గొప్పగా ఉన్నావు. ఏంటి అంటే దేవునితో నడవడం దేవుడు నీకు నేర్పించినాడు. ప్రతి సమస్యల్లో కూడా విశ్వాసంగా దేవుని మీద ఆనుకోవడం దేవుడు మనకు నేర్పించున్నాడు. కాబట్టి అది చాలు మన జీవితానికి. రేపు నీ పిల్లలకి నువ్వు ఏమి ఇయ్యలేదని బాధపడనక్కర్లేదు. నువ్వు అన్నీ ఇచ్చున్నావు. ఎలా ఇచ్చున్నావు అంటే నువ్వు దేవునితో యథార్థంగా నీతిమంతులుగా నడిచినప్పుడు ఆయనే నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తారు, రక్షిస్తారు. అనేకమైన కార్యాలతో నీ పిల్లల్ని దేవుడు తృప్తి పరుస్తారు. భయపడిన అవసరం లేదు. నీ పిల్లలకి అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నమ్మకంగా దేవునితో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని సేవిస్తూ ఉండు. దేవుడు గొప్పవాడమ్మా, ఆయన శక్తిమంతుడు, ఉత్తముడు, మంచివాడు నా దేవుడు. ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. ఉత్తముడు, మంచివాడు నా దేవుడు. ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. యథార్థముగా ఆరాధింతును. ఏ మేలు నాకు కొదువ చెయ్యడు, ఏ మేలు నాకు కొదువ చెయ్యడు. అవమానమందను నేను, అబ్బా నే నీ బిడ్డను, యేసయ్యా నే నీ బిడ్డను, యేసయ్యా నే నీ బిడ్డను, యేసయ్యా